హలో అందరికీ. ఏంటి పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే లక్నవరం వెళ్తున్నాము. సో నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకున్న ప్లేసులలో ఈ లక్నవరం ఒకటి. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఒకరు చెప్తుంటే వినడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అలాగే ఊటీ వరంగల్కి వచ్చిందంటే నేనేమో అనుకున్నానండో, నిజమేనండి. అసలు చూశారు కదా మంచు ఎలా పడుతుందో. సో మేమైతే 8:30కి అట్లా బయలుదేరాము. 8:30 అయినా సరే చూడండి పొగ మంచు ఎలా కమ్మేసిందో, ఎంత చలి పెడుతుందంటే. అసలు 8:30 సూర్యుడు కూడా వచ్చాడండి, కానీ ఎక్కడో మబ్బుల్లో దాక్కున్నాడు. మబ్బుల్లో నుంచి బయటకు రావడానికి ఇంకా టైం పడుతుంది కావచ్చు. నేను అటు ఇటు చూడగానే లక్నవరం అయితే వచ్చేసింది. ఊర్లోకి ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ టికెట్ అయితే గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకున్నారు. సో లక్నవరం దగ్గరికి వచ్చేసరికి మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకి 10 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 5 రూపీస్. టికెట్ తీసుకొని లోనికైతే వచ్చేసాము. సో ఫస్ట్ ఈ వంతెన మించి వెళ్ళాలి. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కొంతమంది అయితే తను పడే బాధని, కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక, అర్థం కాక తనలో తానే సతమతం అయిపోతూ నలిగిపోతూ ఉంటారు. ఎవరికైనా నేను పడే బాధను చెప్పుకోవాలి అని అనుకుంటారు. మీ కష్టాన్ని వేరొకరితో పంచుకుంటే వాళ్ళు మీ బాధని ఆరుస్తారా, తీరుస్తారా? నన్ను అడిగితే మీ బాధని ఒకరితో చెప్పుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. పైగా మీకు వాళ్ళకి ఏమైనా మనస్పర్ధాలు వస్తే నువ్వు చెప్పుకున్న నీ బాధే నీకు వీక్ పాయింట్ అవుతుంది. వాళ్ళ ముందు నువ్వు తక్కువైపోతావు, చిన్నచూపు చూస్తారు. సో అప్పటికప్పుడు నువ్వు బాధ చెప్పుకోవడం వల్ల నీకు వచ్చే ఉపశమనం కన్నా తరువాత వచ్చే పరిణామాలే ఎక్కువ. అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్లకు వచ్చి మీ బాధని ఇక్కడే వదిలేసి సంతోషాన్ని నింపుకొని ఇంటికి వెళ్ళాలి. సో ఈ ప్రకృతిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మనకు ఎన్ని బాధలున్నా అలా గాల్లో కొట్టుకపోతాయి. అబ్బో బాగానే చెప్పావులే, కానీ ఇంతకు నీకేం బాధలు ఉన్నాయి అని అంటారా? బాధలు ఎవరికి ఉండవు చెప్పండి. ఇంటింటికి మట్టిపోయే అని వెనకల సామెత ఉండేది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, చిన్న పెద్ద, ముసలి ముతక అనే భేదం లేకుండా సమానంగా ఇస్తాడు బాధలు ఆ దేవుడు. సర్లే లక్నవరం గురించి చెప్పు అంటారా? అక్కడికే వస్తున్నాను. అదిగదిగో ఇలా వెళ్ళింది చూసారా? ఆ బోట్కి 400 రూపీస్. మీరు 4 మెంబర్స్ ఉంటే 400, 2 మెంబర్స్ ఉన్నా 400. సో ఇప్పుడు మేము ఎక్కబోయేది వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్. మీరు ఎంతమంది ఉంటే అన్ని 50 రూపీస్. సో దీనికి మాత్రం కొంతమంది అయ్యేదాకా వెయిట్ చేయాలి. మేము ఎక్కేదానికంటే కూడా కొంచెం పెద్ద బోట్ ఉంది. సో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అది పెద్ద బోటు. ఇంకా చాలామంది ఉంటే ఇది ఎక్కచ్చు. సో దీనికి టికెట్ ఎంతో నాకు తెలియదు. మేము ఎక్కపోయేది మాత్రం దాని ముందుది. సో దానికి మాత్రం ఈచ్ వన్ 50 రూపీస్. సో మేము పిల్లలు ఉన్నారు కదా, దానికి కొంచెం కట్స్ వేస్తున్నారు, కొంచెం భయం అయ్యి ఇది ఎక్కాము మేము. సో ఇది కూడా కొంచెం బాగా అనిపించింది. అదైతే ఇంకా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మీరు కొంచెం పెద్దవాళ్ళైతే ఖచ్చితంగా ఆ 400 బోట్ అయితే ఎక్కండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా లక్నవరం లోపలికి ఎంట్రీ కాగానే 365 డిగ్రీస్లో మన ఫోన్ తోటే మనకు వీడియో తీసిస్తున్నారు. అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసి ఫొటోస్ కూడా తీస్తున్నారు. మంచి ఫొటోస్, వీడియోస్ అయితే వాళ్ళు తీస్తున్నారు. తీయమంటే ఒక్కరి వీడియో అయితే వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇద్దరు వీడియో తీయాలంటే 80 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో నాకైతే బాగా అనిపించింది. అక్కడక్కడ చూసాను కానీ ఎప్పుడు అయితే మేము దిగలేదు. సో ఇదే ఫస్ట్ టైం 365 డిగ్రీస్లో వీడియో తీసుకోవడం. సో ఇంకా వచ్చేసి జిప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. జిప్ లైన్ వచ్చేసి ఈచ్ వన్ 300 రూపీస్ అంట. సో చాలా బాగుంది, అది కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో నేనైతే ట్రై చేయలేదు, మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఇక్కడైతే మనం నైట్ కూడా స్టే చేయొచ్చు. నైట్ స్టే చేయడం కోసం అయితే ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో చాలా బాగుంటుంది కదా, చుట్టూ వాటర్ ఉండి మధ్యలో మనం ఉంటే అసలు చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా స్టే చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక్క టీ స్టాల్ అయితే ఉంది. అందులోనే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా అయితే ఉన్నాయి. సో నేనైతే అక్కడ కాస్ట్ అడగలేదు. మేమైతే ముందే పులిహోర ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళాము, పిల్లలైతే ఉన్నారు కదా అని. సో వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారు, ఎప్పుడు వాటర్ అంటారు తెలియదు కదా. వాటర్ బాటిల్స్ కూడా ఆ టీ స్టాల్లో అమ్ముతున్నారు. కాస్ట్ అయితే నేను కనుక్కోలేదు.
సో చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో అలాగే కామెంట్ కూడా చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్.